నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇక్కడ కూర్చొని మనమే 2-3 సార్లు మాట్లాడాము, 4-5 సార్లు మాట్లాడాము. ఇంకా త్వరలో జగన్ గారు ఏదో పర్యటనలు చేస్తారు, జిల్లాల వారీగా వెళ్తారు, కార్యకర్తలతోనే లేకపోతే ప్రజలతోనే మమేకమవుతారు, ఇలాంటివి. మళ్ళీ ఇప్పటికీ కూడా ఆయన అంటే ఏలూరు కార్యకర్తలను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు జిల్లాల వారీగా ఇలా పిలిపించుకొని మాట్లాడతారా? ఆయన వెళ్తారా? ఎందుకు ఆయన బయటకు వెళ్ళట్లేదు? ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలనేది కూడా బహుశా ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. ఊరికే ఏదో ప్రకటనలు ఇస్తూ ఉంటారు, కానీ మనం మాట్లాడేంతకాలం అయింది. పోయిన ఉగాది నుంచి ఆయన జనంలోనే ఉంటారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో వారానికి ఒక రోజు ఏదో నిద్ర చేస్తారు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తిరుగుతారు, ఇట్లా ఏదేదో చెప్పుకున్నారు కదా. 1 year అయిపోయింది. ఈ ఉగాదికైనా ఆయన స్టార్ట్ చేస్తారో లేదో తెలియదు. ఆయన వెళితే ఒక సమస్య, వెళ్ళకపోతే ఒక సమస్య. వెళితే విపరీతంగా జనం వస్తారు, ఈ గోల ఇదంతా. ఆయన రోడ్ షో చేస్తున్నాడు, జగన్ ఇంటెన్షనల్గా ఇదంతా ఇలా చేస్తున్నాడు, జన సమీకరణ చేస్తున్నాడు, రచ్చరచ్చ చేస్తున్నాడు అని వీళ్ళు విమర్శలు చేస్తారు. వెళ్ళకపోతేనేమో ఆయన జనంలోకి రాడు, బెంగళూరుకి పరిమితం అయిపోయినాడు, తాడేపల్లికి పరిమితం అయిపోయినాడు అంటారు. కాబట్టి ఆయనకి ఇప్పటికిప్పుడు వెళ్ళి 29లో ఎన్నికలు ఉన్నాయి, ఇప్పటికిప్పుడు వెళ్ళి అర్జెంటుగా చేయాల్సింది ఏం చేయాలో అనేది కూడా ఒక పాయింట్. ఎందుకంటే వాళ్ళు అసలు అదేంటి అసెంబ్లీకే వెళ్ళరు, ఇంక జనంలోకి వెళ్ళి ఏం చేసేది? అసెంబ్లీ అనేది వేదిక కదా, ప్రజా సమస్యల వేదిక అది. దానికి ఏదో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని ఆయన వెళ్ళలేదు, అది కరెక్ట్ కాదు. కానీ కరెక్ట్గా కాదు, అవును, ఆయన అయితే వెళ్ళలేదు కదా, ఏడాది నుంచి ఏం వెళ్ళలేదు కదా, మధ్యలో ఎప్పుడో ఒకసారి ప్రజెంట్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు రేపు పొద్దున స్థానిక ఎన్నికలు వస్తే ఏమైనా వెళతారు. స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి బలాలు ఏమిటి, ఎవరు ఏంటి అనేది తేలిపోతుంది. అంటే ఇట్ మీన్స్ పులివెందుల జెడ్పీటీసీ లాగా ప్రెజర్సు, పోలీసుల ప్రెజర్సు, అధికార దుర్వినియోగము, రకరకాల కారణాలతో, ఒత్తిడులతో తెలుగుదేశమే అన్నిటినీ క్లెయిమ్ చేసుకుంటుందా, నామినేషన్ కూడా వేయించినంత దౌర్జన్యాలు చేసి, లేదా వీళ్ళు గట్టిగా తిరగబడి పోరాడి తమకున్న బలాలని ప్రూవ్ చేసుకుంటారా అనే దానికి ఒక వేదిక అది స్థానిక ఎన్నికలు. అప్పుడు వెళ్తారు ఆయన జనంలోకి. ఈ మధ్యకాలంలో ఆయన ఇలాగే ఏలూరు నియోజకవర్గ వాళ్ళని ఏదో పిలిపించుకొని మాట్లాడడం, తర్వాత పార్లమెంటు సమావేశం ఏదో పెట్టుకున్నాడు ఆయన. పార్లమెంటు ఫ్లోర్లో వీళ్ళు ఉంటారు కదా, ఎంపీలతో పెట్టుకొని ఏదో పార్లమెంట్లో మనం చర్చించాల్సిన అంశాలు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను, అది ప్రైవేటీకరణ, ఇవన్నీ. ఊరికే పార్లమెంట్లో వాళ్ళు వాయిస్ వినిపించడానికే తప్ప వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఈ ప్రైవేటీకరణ చంద్రబాబు నాయుడు గారు ఆపేస్తారా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వెంటనే రేవంత్ రెడ్డితో గొడవ పెట్టుకొని, లేదా నేను ఏమైనా సరే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తానని అంటారా? ఏమన్నారు, ఊరికే ఒక వాయిస్ వినిపించడం అంతే. అక్కడ అంతమించి జరిగేది ఏమి లేదు. వీళ్ళకు ఉన్న సంఖ్య కూడా ఎంత పార్లమెంట్లో ఏమి లేదు కదా. మోదీ గారు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు బీజేపీ, వీళ్ళ వాయిస్ ఎవరు వింటారు? ఊరికే మేము ఉన్నామని మేము మాట్లాడాల్సిందే తప్ప వినడానికి ఏముందాడ? ఏమి లేదు కదా. ఏదో మేము డిమాండ్ చేసామని చెప్పుకోవడానికి అంతే. ఓకే, అక్కడైనా అంటే మాట్లాడే అవకాశం ఉంటుందా? కాదు కదా, ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. మరి ఇక్కడ అసెంబ్లీ లాగా మైకులు లాక్కోరు కదా అక్కడ. కాకపోతే ఎక్కడైనా వీళ్ళకి ఇచ్చిన టైం, రేపు పొద్దున అసెంబ్లీ సమావేశాలు జరిగితే మీకు ఎంత టైం ఇస్తే అంత టైం మాట్లాడాలి. కానీ వెళ్ళి సరే మీరు వెళ్ళలేదు, మీకు ఫ్లోర్ లీడర్ వేయలేదు కాబట్టి వాళ్ళు లేకేమి, మిగతా వాళ్ళు లేకేమి, వాళ్ళందరినీ ప్రజలు ఎన్నుకున్నారు కదా. ప్రజలు ఎన్నుకున్నప్పుడు మీరు అసెంబ్లీలో ఏదో ఒకటి మీ వాయిస్ వినిపించాలి కదా. ఏమవుతుంది, మహా అయితే మైక్ ఇవ్వరు, లేదంటే మార్షల్స్ పెట్టి బయటికి దోస్తారు, సస్పెండ్ చేస్తారు, చేయనండి, ఏమవుతుంది? అది కూడా జనం చూస్తారు కదా. కానీ అది డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో అది కరెక్టే కాదు. నేను సభకు రానని అంటే చాలామంది రాలేదనుకోండి. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తారా, లేకపోతే అప్పట్లో ఎన్టీఆర్ గారు వచ్చారా, జయలలిత గారు వచ్చారా, ఎవరు వచ్చారు? సరే, ఇంకా ఉదాహరణలన్నీ తీసుకుంటే ఇంకా అదో పెద్ద విషయం. లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే నన్ను అవమానించారు కాబట్టి నేను వెళ్ళలేదు. జయలలిత గారు కూడా అదే అన్నారులేండి, ఆమెను సభలో అవమానిస్తే వెళ్ళలేదని. చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం వచ్చారు, వచ్చిన తర్వాత ఒక దశలో ఆయన బరిష్ట అయ్యి నన్ను అవమానించారు కాబట్టి నేను రానన్నాడు. సరే, దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఏమీ లేదు కదా, మొదటి నుంచి వీళ్ళు పోనే లేదు కదా, అటెండెన్స్ చేసుకోవడానికే వెళ్తున్నారు. ఓకే, అదే ఈ మీటింగ్కి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు వాళ్ళని పిలిచి ఇలా చెయ్యండి, ఇలా అడగండి అంటే ఊరికే ఏదో ఒకటి అయితే మాట్లాడాలి అనేది ఒక కార్యాచరణ అయితే ఉంటుందన్న. మనకు ఎన్నికలు వస్తే తప్ప ఉపయోగం ఉంటుందా లేదా అనేదాన్ని ఎవరు ఏమీ చెప్పలేరు. కాకపోతే ప్రతిపక్షంగా ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే, ఎక్కడ సమస్య వస్తే అక్కడ దాన్ని ప్రతిఘటించడము, లేదా దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడము, ప్రజల్లో దాన్ని చర్చకు పెట్టడము. ప్రతిదీ కూడా చర్చ జరుగుతూ ఉంటే ఏది వాస్తవము ఏది కాదు జనం అర్థం చేసుకుంటారు.
మొన్న పండగ జరిగింది, పండగకి భారీగా జూదం జరిగింది, కోట్లలో జూదం జరిగింది. అదంతా కూడా వినోదం పేరుతో పేద పేద అక్షరాలతో అందరూ వార్తలు వేశారు అనుకూల మీడియా వాళ్ళు. కానీ అదే జగన్ గారి హయాంలో జరిగినప్పుడు క్యాసినోలు, అదే ప్రజాప్రతినిధుల దోపిడీ, పోలీసు అధికారుల దోపిడీ అని రాశారు కదా. ఇది జనంలోకి తీసుకెళ్తే అర్థం చేసుకుంటారు. విపరీతంగా ప్రతి ఊర్లో రికార్డింగ్ డ్యాన్సులు గోల గోల నడిచింది కదా. అది ఏం కల్చర్ అది ఎలా కల్చర్ అవుతుంది? మీరు ప్రభుత్వమే దగ్గరుండి జూదాన్ని ప్రోత్సహించడం అనేది ఎలా కల్చర్ అవుతుంది? అప్పుడు మాత్రం అది విధ్వంసం ఎందుకేంది? ఇప్పుడు కల్చర్ ఎలా అవుతుంది? ఎక్కడ చూసినా వైన్ షాపుల్లో విపరీతంగా రేట్లు పెంచి అమ్ముతున్నారు, విపరీతంగా బెల్ట్ షాపులు జరుగుతున్నాయి. ఇక బెల్ట్ షాపులు నిర్మూలిస్తాము అన్నారు. ఎక్కడ నిర్మూలించారు? ఇవన్నీ ప్రజల్లో చర్చకు పెడితే, ప్రజల దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం ఏమి చేస్తూ ఉంది, వీళ్ళు చెప్పింది ఏంది, చేస్తూ ఉంది ఏంది అనేది అప్పుడు ప్రతిపక్షంగా అది బాగా పనిచేసినట్లు. రేపొద్దున ప్రభుత్వం మీద మీరు విముఖత కలిగించగలిగితే మీకు అధికారం వస్తుంది. ఏదో ఒకటి జరుగుతూ ఉంది, అటు వైసీపీలో అయినా లేకపోతే ఇటు టీడీపీ అయినా. మధ్యలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఊసేలేదేంటి? ఆయన అప్పుడప్పుడు ఏదో పత్రికా ప్రకటనలు ఏదో మాడుతూ ఉంటారు, సినిమాలు ఏదో చేసుకుంటున్నట్టున్నారు. ఆయన ఏదో కనపడడం లేదు. ఈరోజు ఏదో ఆయన ఏమిటి రాష్ట్రం అంతా పచ్చదనాన్ని డెవలప్ చేస్తాను, మొక్కలు పెంచుతాను అన్నాడు. ఈ మొక్కలు పెంచడం అనేది ఉన్నంత హంబక్ ఇంకోట్లేదు. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్లోనూ మేము మొక్కలు పెంచుతామని కోట్ల రూపాయలు తగలేస్తూ ఉంటాం. అవి ఏమవుతాయో ఎవరికి తెలియదు. తెలంగాణలో గొర్రెలు పంపించినట్లే తెలంగాణలో వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గొర్రెల పంపిణీ పథకం పెట్టారు. ఆ గొర్రెలన్నీ ఏమైనాయో, ఎవరికి చేరినాయో ఎవరికి తెలియదు. దాంట్లో ఎవరు తినేశారో, ఎవరు లబ్ధిదారులో ఎవరికి తెలియదు. ఈ లెక్కన గొర్రెలు కనీసం 1 కోటి గొర్రెలు ఉండాలి తెలంగాణలో. అదేవిధంగా వీళ్ళు పెంచిన మొక్కలు నిజంగా వర్కౌట్ అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎక్కడ చూసినా గ్రీనరీనే ఉండాలి. ఏ గ్రీనరీ ఉండదు, మొత్తం డబ్బులు తినేసే పథకాల్లో మొక్కలు పెంచడం ఒకటి. ఇప్పుడు దాన్ని మళ్ళీ టేకప్ చేసి దాని మీద కొన్ని కోట్లు తగలేకపోతుంది. అంటే మొక్కలు పెంచొద్దని కాదు, దాన్ని డబ్బులు తినే పథకంగా కాకుండా నిజంగా మొక్కలు పెంచే పథకంగా మారిస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. జనం నవ్వుకుంటారు. ఈ మొక్కలు పెంచే పథకం అంటేనే జనం నవ్వుకుంటారు. అదే యాక్చువల్లీ సక్రమంగా జరిగితే అది ఆయన ఏవైతే అనుకున్నారో, లేకపోతే ఆయనకి ఎవరైతే ఇది బాగుంటుందని చెప్పారో అలా జరిగితే బాగానే ఉంటుంది. కానీ అలా జరగదు వాస్తవంగా అనేది ఆయనకి మొత్తం అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది మళ్ళీ. అంటే ఆయనకు అనుభవం లేదు కదా. ఆయన మామూలుగా ఏమిటంటే ఫ్లోలో మాడుతుంటారు. ముక్కలు పెంచేస్తాను, నేను ఎర్రచందనాన్ని అరికట్టారా మరి ఎన్నాళ్ళే అని చెప్పి ఎర్రచందనాన్ని. ఇప్పుడు కూడా ఎర్రచందనం పట్టుబడుతూనే ఉంది కదా. గాంజాయిని ఒక రోజులో లేకుండా చేస్తానన్నారు. గాంజాయి ఏమన్నా ఆగిందే? గంజాయి తాగిన వాళ్ళందరూ మళ్ళీ వీళ్ళంతా వైసీపీ వాళ్ళు జగన్ హయాంలో ఇలా తయారు చేశాడు అందరినీ అని మళ్ళీ వాళ్ళ మీద బురదేస్తారు. ఆడపిల్లల మీద ఏం జరిగినా నేను వచ్చి క్షణంలో వాళ్తాను అన్నాడు. ఏమైనా క్రైమ్ రికార్డులు చెప్తున్నాయి కదా ఏం జరుగుతూ ఉందో. ఆయన ఫ్లోలో అంటుండే మొక్కలు పెంచడం కూడా అదొక ఫ్లో. ఇంక మరి మొత్తం హెడ్లైన్స్ అంతా వీళ్ళే ఉంటున్నారు. జనసేన అధ్యక్షుడుగా ఆయన ఎక్కడో ఉంటున్నాడు, మారుమూలు ఉంటాడు. ఎప్పుడప్పుడు ఏదో జగన్ని తిడతాడు, నేనేదో పల్లెటూరులో అన్నిటికీ రహదారులు ఏర్పరుస్తాను అంటాడు. చూద్దాం మరి. ఎందుకు? ఆయన డిప్యూటీ సీఎంఏ కదా, ఇప్పుడు దావోస్ పర్యటనకి ఆయన ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళొచ్చు, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఏమనంటే ఆయన నా పోర్ట్ఫోలియో కాదు అంటాడు. పోర్ట్ఫోలియోతో రిలేటెడ్గా ఎవరు పనిచేయట్లేదు. అలా అయితే జస్ట్ మంత్రి ఆయన నారా లోకేష్ గారు, ఆఫ్ కోర్స్ ఆయన ఐటీ రిలేటెడ్ కాబట్టి ఆయన వెళ్ళారు అనుకో. ఓకే ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే ఆయన. పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టారు, ఆయన పెద్దగా హైలైట్ చేయరు అనేది అందరికీ తెలుసు. ఇంకా అప్పుడప్పుడు ఆయన్ని దగ్గర తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయం జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకు బింగుడు పడకపోయినా పవన్ కళ్యాణ్ గారే మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, మేము మమ్మల్ని ఎవరు విడిదీయలేరు అంటున్నప్పుడు అవును మీరు పొద్దుస్తమానం 11 టీము జగన్ అది ఇది అని చెప్తారు కదా. మరి మీరంతా ఒకటైతేనే కదా జగన్ ఓడించగలరు. జగన్ ఒకే పార్టీగా ఓడించండి చూద్దాం. ఓడించలేరు మీరు. మరి 11 టీం అంటారు, జగన్ 15 ఏళ్ళు రానివ్వమంటారు. ఎందుకు మీరంతా ఏకమై ఆయన మీదకి పోయేది? ఆయన ఓడించారు, 11 సీట్లకు పరిమితం చేశారు. పొద్దుస్తమానం ఆయన నామస్మరణ ఎందుకు చేస్తారు మీరు? ఎందుకు అంత భయం ఆయన అంటే? ఆయన పోతే మళ్ళీ జగన్ రాడని చెప్తారు. పరిశ్రమల వాళ్ళు మీరేం భయపడకండి, మళ్ళీ జగన్ రాడని చెప్తారు. వీళ్ళట్లే చెప్తారు, ఎక్కడ గంజాయి పట్టుబడినా ఇదంతా జగన్ బ్యాచ్ అంటారు. ఏం చేసినా జగన్ బ్యాచే కదా. ఆర్థికంగా అప్పులు, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నామంటే జగన్ చేసిన ఆర్థిక విధ్వంసం అంటారు. అన్నిటికీ ఆయనేనా 19 నెలల తర్వాత కూడా? ఇప్పుడు మొక్కలు లేవు, అంత గ్రీనరీ అంతా పోయిందంటే కూడా జగనే కారణం అన్నా అంటారు. అంటే ఆయనే అన్ని చెట్లు కొట్టించాడు ఆయన పర్యటనలు చేసినప్పుడల్లా అని ఆల్రెడీ అన్నారు సార్. ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఏదో చేస్తూ అక్కడ అదే చేశారు అన్నట్టు చెప్పారు కదా. గ్రీన్ ఎనర్జీ ఆయన హయాంలోనే రూపుదిద్దుకుంది. భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆయన చేసింది కూడా చాలా ఉంది. ఆయన ఏమి చేయకుండానే మీరు ఈరోజు ప్రారంభోత్సవానికి ఎలా సిద్ధం చేస్తారు? 5 ఏళ్ళు ఏమీ జరగలేదా?
జరిగింది కదా. ఒక్క అమరావతిలో మినహాయిస్తే మిగతా అన్ని పనులు ఆయన హయాంలో కూడా జరిగాయి కదా. అమరావతి అనేది ఆయన పక్కన పెట్టాడు, ఇంకా దాన్ని ఎవరు మాట్లాడలేరు. అమరావతికి సంబంధించి వైసీపీ మాట్లాడలేదు, అమరావతికి మేము ఏమైనా చేశాము అని ఎప్పటికీ క్లెయిమ్ చేసుకోలేదు వైసీపీ. కాబట్టి ఆ మైనస్ అలా ఉండిపోయింది వాళ్ళకి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.